హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కనపడినప్పుడు మీ వీడియోలు చూస్తామన్నా చాలా బాగుంటాయి అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాము అన్నప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. సో దగ్గర దగ్గర ఒక 7,000 మంది మనవి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కనీసం అందులో 1000 మంది ఏడీస్ ఉంటారు. 1000 మందిలో కనీసం ఒక 100 మంది మనం డైరెక్టర్లు అవుతాం. సో మన జర్నీ చాలా అంటే పెద్ద బాండింగ్. మనం డైరెక్ట్గా కలుసుకోపోయినా మాట్లాడకపోయినా కూడా మనది చాలా మంచి బాండింగ్ అని నాకు తెలుస్తుంది. ఎందుకంటే రోడ్డు మీద ఎక్కడ కనపడినప్పుడు పలకరిస్తున్నారు. సెట్లోకి వెళ్తున్నప్పుడు ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు మన డైరెక్షన్ టీం అతను, బ్రో నేను మీ వీడియోలు చూస్తాను అంటాడు. లేకపోతే ఇంకో ప్రొడక్షన్లో ఉంటాడు, అన్న నేను మీ వీడియోలు చూస్తానన్నా అంటాడు. లేకపోతే ఆ డైరెక్షన్ టీంలో బ్రో మీ వీడియోలు చూస్తానంటే భలే అనిపిస్తుంది. సో అదేంటి ఠాగూర్ సినిమాలో కానీ ఏసీఎఫ్ లాగా మంది కూడా పెద్ద సైన్యం ఉందని అనిపిస్తుంది. సో జోక్ ద పార్ట్, ఇక టాపిక్లోకి వెళ్తే ఏంటి అంటే, సో నేను మన వాళ్ళని కలిసి మాట్లాడినప్పుడు, డిస్కషన్ చేసినప్పుడు చాలా బాగా మాట్లాడతారు. ఏమని చెప్తారంటే, అసలు మన తెలుగులో ఎందుకు ఎప్పుడు అదే మోస సినిమాలు వస్తాయి, లేకపోతే అదే రెగ్యులర్ సినిమాలు, అసలు కొత్తదనం లేదు. సో ఇండస్ట్రీని నేను మార్చాలి, అసలు తెలుగులో ఇంతవరకు రాని సినిమా నేను తీయాలి అని చెప్పేసి ఆ మాటలు నాకు వినపడుతూ ఉంటాయి. నేను వింటాను, అంటే మనకు అంత క్లోజ్ కాదు కదా డిస్కషన్ చేయడానికి అని చెప్పేసి. సో నేను అందుకని మీతో మాట్లాడదాం, డిస్కషన్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అంటే నేను చెప్పేది అండ్ నేను నమ్మేది జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే, అంటే ఇప్పుడు ఒక కథ క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, మెయిన్ క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వాలి. నువ్వు ఎక్కడ సెటప్ చేసేసాయి అండ్ ఒక ఎమోషన్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెటప్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఒకవేళ ఇంటర్స్టెల్లార్ ఉందనుకో, ఇంటర్స్టెల్లార్ నాకు సినిమా చూసి చెప్పిన ప్రతి ఒక్కళ్ళు, ఫస్ట్ నేను చూడాల, నాకు చెప్పారు ఈ సినిమా చూడరా భలే ఉంటుంది ఇది అని చెప్పేసి. సో వాళ్ళు చెప్పినప్పుడు కూడా వాళ్ళు నాకు చెప్పేది ఎమోషనే. ఒక ఫాదరు ఇలా వెళ్తాడు, తర్వాత రిటర్న్ వచ్చేటప్పటికి వాళ్ళ కూతురు ఏజ్ వాళ్ళ ఫాదర్ కన్నా ఎక్కువ ఉంటుంది, ముసలాం అయిపోద్ది అంటే ఆ క్లైమాక్స్ సీన్ చూడండి, ఆ కళ్ళలో నీళ్ళు వచ్చాయి. సో ఎమోషన్. సో అదే సినిమా అంటే నీ అంటే నువ్వు సెటప్ ఎక్కడైనా పెట్టుకో. ఒక కేజీఎఫ్ బంగారపు గనులు, వాళ్ళ అమ్మ ప్రామిస్ చేసుకుంది నువ్వు శ్రీమంతుల్లాగా చావాలరా అని. నువ్వు అదే సెటప్ ఒక పొలిటికల్లో పెట్టుకో, లేదా ఒక విలేజ్, ఒక పంచాయతీలోనే పెట్టుకో. ఒక అమ్మాయి ఇలా ప్రామిస్ చేయించుకుంది, వాడు ఎదగాలి, గెలవాలి, వాటెవర్. సో నువ్వు రూట్ చేస్తావు అంటే ఆ ఎమోషన్. అబ్బా అంటే ఒక్కసారి ఆ బన్ను ముక్క అలా కింద పడిపోయి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు నేను రూట్ చేస్తాను ఇంకా. సో నేను అనేది నువ్వు ఎక్కడైనా పెట్టుకో, ప్రతి ఒక్కళ్ళు నేను అలా ఆకాశం నుంచి ఒకడు వస్తాడు, లేకపోతే ఇక్కడి నుంచే అలా ఆకాశంలోకి వెళ్ళిపోతాడు అంటారు. ఓకే సూపర్, చాలా చాలా బాగుందని అనుకుంటా. కానీ ఎమోషన్ ఏంటి, ఎలా నువ్వు హుక్ చేయగలిగావు? ఎమోషన్ అబ్బా. మన ప్రీవియస్ అంటే మనం అనుకుంటాం ఆడియన్స్కి పేషెన్స్ తగ్గిపోయింది అది ఇది అని, మన దగ్గర ఎమోషన్ అదే ఎమోషన్ ఉంటాయి. ఒకప్పుడు 3 hours సినిమాలు చూసాం కదా, ఇప్పుడు ఎందుకు చూడము అంటే, ఇప్పుడు రీసెంట్గా పుష్ప 2 కానీ, లేకపోతే యానిమల్ కానీ, లేదా అర్జున్ రెడ్డి, నువ్వు ప్రాపర్ ఒక ఎమోషన్ని మనం క్యారీ చేయించగల దురంధర్ కానీ మనం చూసాం కదా, చూస్తాం, పక్కా చూస్తాం. యా పక్కా అలా ఉండాలని అన్ని మినిట్స్, 3 hours ఉండాలని కాదు, బట్ నువ్వు ఎమోషన్ని నువ్వు సెటప్ ఎక్కడైనా పెట్టుకో, క్యారెక్టర్ కనెక్ట్ అవ్వాలి, ఎమోషన్ ఎక్కడైనా పెట్టుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు రీసెంట్గా సత్యం సుందరం సినిమా చూస్తే వాళ్ళ చెల్లెలు రిసెప్షన్ సీన్కి హీరో వెళ్తాడు, అంటే ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది అంటే. అక్కడ నేను చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను, మా బంధువులందరూ నాతో మాట్లాడరు, జనరల్గా వెళ్ళిపోయి ఆ అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చేసి, వాడు ఈడు బాధపడితే ఆ అమ్మాయి బాధపడి అన్నయ్య అనుకుంటూ అలా ఓదార్చేసి ఓ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిది వేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ అసలు ఆ చెల్లెలు అన్న ఇవి నాకు మీరే తొడగండి అన్న అన్నప్పుడు ఒక్కొక్క షాట్ అలా చూపిస్తూ చూపిస్తూ తొడుగుతున్నప్పుడు అంటే ఎమోషన్కి ఫీల్ అవ్వాలి కదా, బాధపడేంత ఫీల్ అయ్యేలాగా ఆ సీన్ ఉంటుంది. నాకు అసలు రీసెంట్ అయినా ఒక బ్యూటిఫుల్ దాని ఏమంటారు, అదే స్క్రిప్ట్ రైటింగ్ సీన్ అనిపిస్తుంది, సీన్ రైటింగ్, ఒక సీన్ రాయడానికి. అండ్ ఇంకోటి ఒక సైకిల్ గురించి చెప్పేది. అంటే మనం అంటే ఆ స్క్రీన్ ప్లేకి ఎంత మెచ్చుకోవాలో చూడండి. అంటే మనం కథ రాయటమే కాదు, స్క్రీన్ ప్లే కూడా స్క్రీన్ ప్లేనే సినిమా అబ్బాయి. ఎందుకంటే రేపు పొద్దున స్క్రీన్ ప్లేనే కదా చూసే థియేటర్లో.
సో ఆ సైకిల్ గురించి చెప్తున్నప్పుడు మనకి మన లైఫ్లో మన ఫ్రెండ్స్ మనకి ఏదో రూపంలో హెల్ప్ చేసి ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు ల్యాప్టాప్లో స్క్రిప్ట్ రాస్తున్నాను. నాకు ఎవరు ఈ ల్యాప్టాప్ ఇచ్చాడంటే ప్రకాష్ అనేవాడు ఇచ్చాడు. సో నేను రాస్తున్న ప్రతిసారి అంటే ఆ సినిమా చూసినప్పుడు అలా ట్రిగ్గర్ అయ్యేలాగా మనల్ని తీసుకెళ్ళాడు. సో అది నేను ఆ రైటింగ్ అంటే ప్రతి సినిమా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదరో మదరో చనిపోద్ది. రఘువరన్ బీటెక్ ఉంది, మదర్ చనిపోద్ది. సో ఆ మదర్ చనిపోద్దని యాజ్ ఎ రైటర్గా మనకు తెలుసు, యాజ్ ఎ డైరెక్టర్గా మనకు తెలుసు. సో అందుకని ఆ బాండింగ్ బిల్డ్ చేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ వాడి వల్లే కూడా అంత బాండింగ్ క్రియేట్ చేసి కూడా మళ్ళీ వాడి వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది అన్నప్పుడు అమ్మ నేను పసివాడిని అమ్మ అన్నప్పుడు మనం ఏడుస్తాం. అంటే నేను చాలా సినిమాలు అసలు మెయిన్ క్యారెక్టర్ చనిపోతున్నప్పుడు ఆ బాండింగ్ క్రియేట్ చేయకుండా చనిపోతే సాంగ్ వేసి నేను ఎందుకు. ఇప్పుడు రంగస్థలం సినిమా ఉంది, రంగస్థలం ఎంత బ్యూటిఫుల్గా బ్రదర్ చనిపోయినప్పుడు ఆ పాట ఇప్పటికైనా మనకు ఆ విజువల్స్ వస్తాయి. సో ఇవి ఇంపార్టెంట్ అంటాను. టాపిక్ ఏంటంటే ఎమోషన్, క్యారెక్టరైజేషన్, ఈ రెండు పట్టుకొని సెటప్ ఎక్కడైనా పెట్టబ్బా. ఇప్పుడు పుష్ప సినిమా ఉంది. ఇప్పుడు పుష్ప సినిమా నువ్వు క్యారెక్టర్ కనెక్ట్ అయ్యావు. సో ఫస్ట్ పార్ట్ ఏం చేస్తాడు అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అనగానే పోయి జపాన్లో ఇవి అమ్ముతారనగానే పాన్ ఇండియా సినిమా అవ్వలేదు కదా. సో ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు. అది ఎక్కడ జరిగింది? మన దగ్గర జరిగిద్ది, మన ఆంధ్రప్రదేశ్లో జరిగిద్ది. బట్ అది పోయి నార్త్లో ఆడిందా, లేదా ఇప్పుడు జపాన్లో ఆడుతుందా, లేదా ఆల్ ఇండియా ఆల్ వరల్డ్ ఎవడైనా సరే ఇలా అనేస్తున్నారు. క్రికెట్ ప్లేయర్స్ కూడా అనేస్తున్నారు. అది పవర్. సో సెటప్ని ఎక్కువ హైలైట్ చేయొద్దు. నువ్వు టాప్ సినిమాలు ఏవి తీసుకున్నా కూడా అందులో ఇవే ఇంపార్టెంట్ అని నేను చెప్పదలుచుకున్నాను. సో అది ఇంక నా నేరేషన్ విషయానికి వచ్చేప్పటికి మంచిగా అయింది. ఈరోజు మెసేజ్లు కూడా చేశాను, వెయిట్ చేస్తున్నాను. ఏం చేస్తాం, అలా నడుస్తూ ఉంది. ఏం పనులు చేయలేకపోతున్నానప్ప బేసిక్గా. అండ్ ఇంకోటి కూడా అడుగుతున్నాను, మర్చిపోయాను. దాన్ని ఏమంటారంటే ఫుల్గా రైటింగ్ మన చేతిలో ఉందల్లా ఇప్పుడు రాయటమే. సో ఫుల్గా రాసేయడమే, స్క్రిప్ట్ అంతా రాసేయడమే. సడన్గా మా రూమ్ వాడు వచ్చేసాడు. సో నేను ఏదో మాట్లాడుతున్నా, నాకే అర్థం కావట్లేదు. సో అది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్న విషయం. ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. మనం దాన్ని మార్చేద్దామని కాదు, చాలా గ్రేటెస్ట్ సినిమాలు వచ్చాయి. సో మనం కాంట్రిబ్యూట్ చేయటమే. సో టైమింగ్ని మర్చిపోండి, ఈ దేశాన్ని మారుద్దాం అనేది మర్చిపోండి. మంచి కథలు అబ్బా అంతే. ఇప్పటికీ బిజినెస్ మ్యాన్ సినిమా చూస్తే నాకు మనిషి మాట అస్సలు వినొద్దు ఆ డైలాగ్ ఉంటుంది కదా, నీ టార్గెట్ 10 మ్యాచ్ ఫర్ ద 11. ఇప్పటికి కూడా నాకు ఎక్కడికే వెళ్ళిపోద్ది చాలు. ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు ఏంది, ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఎవరిని అదే తెలుగు ఇండస్ట్రీని మార్చాలి, ప్రపంచాన్ని మార్చాలా కాదు కదా, నన్ను మార్చింది కదా, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కదా. సో అది సరే, ఓకే, బాయ్. చెడగొట్టాడు మా వాడి వీడియో.